గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సీడ్ ఎడ్యుకేషనల్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకునేది ఏపీపీఎస్సికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అంటే 2022లో మనకి జనరల్ స్టడీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఒక 20 బిట్స్ చూద్దాం. సో వీటిలో నుంచి మనకి మ్యాక్సిమం బిట్స్ అనేవి కవర్ అవుతాయి. సో వీటి వల్ల మనకి చాలా యూజ్ ఉంటుందన్నమాట. రానున్న ఏపీపీఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్లో మనము సక్సీడ్ అవ్వడానికి కొంచెం స్కోప్ ఉంటుంది. సో మ్యాక్సిమం ప్రీవియస్ బిట్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మొన్న ఎండోమెంట్ ఆఫీసర్ కూడా ఎగ్జామ్ జరిగింది కదా, సో అందులో కూడా మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్స్ నుంచే ఎక్కువగా బిట్స్ రావడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ తప్ప రిమైనింగ్ అన్ని బిట్స్ కూడా ప్రీవియస్ పేపర్స్ నుంచే వచ్చాయి. సో మనం ప్రీవియస్ పేపర్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి బిట్స్ని స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో లెట్ వి డిస్కస్ అబౌట్ జనరల్ స్టడీస్. సో నేను ప్రీవియస్ పేపర్స్ 2020కి సంబంధించి తీసుకున్నాను. సో ఫస్ట్ బిట్ చూద్దాం. సో ఫస్ట్ బిట్ ఏంటి, వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్. సో ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్స్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? సో ఇది అందరికీ తెలిసిందే, 20th నవంబర్. ఓకే, 20th నవంబర్న ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ డేస్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టాపిక్లో మనకి 2 బిట్స్ అనేది డేస్ మీదే కవర్ అవుతాయి. ఏపీపీఎస్సిలో మ్యాక్సిమం దీని నుంచి 2 బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్స్ డే సెలబ్రేటెడ్ అనమాట. అండ్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. To detect a US scientists have successfully launched a telescope named Excalibur instrument. సో ఎక్స్కాలిబర్ ఇన్స్ట్రుమెంట్ అంట యూఎస్ సైంటిస్ట్ వాళ్ళు సక్సెస్ఫుల్గా టెలిస్కోప్ని లాంచ్ చేశారు. దాని నేమ్ ఏంటంటే ఎక్స్కాలిబర్ ఇన్స్ట్రుమెంట్. సో అది దాని యొక్క క్యాలిబర్ ఏంటి అంటే దాని యొక్క మేజర్ కంటెంట్ ఏంటి, దేన్ని సక్సెస్ఫుల్గా రిసీవ్ చేసుకుంటుంది అంటే సెకండ్ వన్ వచ్చేసరికి 3 ఎక్స్రేస్. సో టు డిటెక్టింగ్ ద ఎక్స్రేస్. సో దీని యొక్క మేజర్ కెపాసిటీ ఏంటి, ఎక్స్రేస్ని డిటెక్ట్ చేయడం. ఓకే, సో 2020లో ఇది కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. అండ్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కంట్రీ ర్యాంక్డ్ 6th యాజ్ పర్ ద క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020. సో 2020లో క్లైమేట్ చేంజ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. 2020లో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020. ఓకే, సో ఏ కంట్రీకి 6th ర్యాంక్ వచ్చింది అని అంటున్నాడు. అంటే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఇది కూడా కరెంట్ రిలేటెడ్ మ్యాటరే. సో ఫోర్త్ బిట్ అనమాట, ఫోర్త్ ఆన్సర్ అనమాట, మార్కో. సో మార్కో ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ గోయింగ్ టు ఫోర్త్ బిట్. సో ఫోర్త్ బిట్ ఏంటి అంటే, వెన్ ఈజ్ ద ఫ్రీడమ్ డే ఆఫ్ అంగోలా కమరేటెడ్ ఈచ్ అదర్. సో ఫ్రీడమ్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటారు? సో ఫ్రీడమ్ డే అనేది అంగోలా యొక్క కమరేటెడ్లో ప్రతి సంవత్సరము ఎప్పుడు ఫ్రీడమ్ డే సెలబ్రేట్ చేసుకుంటాము అని అడుగుతున్నారు. సో ఫోర్త్ వన్ ఏంటి, అర్థమైంది కదా క్వశ్చన్, 12th అంటే 11th నవంబర్. సో 11th నవంబర్న ఫ్రీడమ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, సో ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. వెన్ డిడ్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ and the former president of France, Francois Hollande, jointly lay the foundation stone of the International Solar Alliance ISA. సో ఇది కూడా కరెంట్ రిలేటెడ్ బిట్టే. ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అనమాట. సో ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ కరెక్ట్. January 2016న రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ వాజ్ ద కరెంట్ మిస్ యూనివర్స్ జోజ్విని టూన్జాయ్ క్రౌన్డ్ ఆన్ December 2019. మిస్ యూనివర్స్ ఎవరు దక్కించుకున్నారు, ఆవిడ ఏ దేశానికి సంబంధించిన ఆవిడ? సో 6th వన్ వచ్చేసరికి ఆప్షన్ 2, సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా ఆవిడ పేరు వచ్చేసరికి జోజువిని టూన్జీ అనమాట. December 2019న మిస్ యూనివర్స్ గెలుచుకుంది. సో మూవింగ్ ఫార్వర్డ్ 7th బిట్.
సో దీంట్లో మనకి ఈ 2020 ఇది కూడా కరెంట్ రిలేటెడ్ బిట్టే, అంటే 2019కి సంబంధించిన కరెంట్ రిలేటెడ్ బిట్. మనం ఎగ్జామ్ రాసేది 2022లో. సో 2022లో రాస్తే మనకి 2021 నుంచి 2020 నుంచి బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది 2021 2022లో బిట్స్ని కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఈజీగా క్రాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో 7th బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ క్లైమ్డ్ దట్ ఇట్ కండక్టెడ్ ఏ పవర్ఫుల్ హైడ్రోజన్ బాంబ్ టెస్ట్ ఆన్ 6th January 2016? సో ఈ బిట్ మనకి తెలిసింది, హైడ్రోజన్ బాంబ్. సో దాని ఆప్షన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ నార్త్ కొరియా. సో నార్త్ కొరియా ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ 8th వన్. సో చూసారు కదా, ఫస్ట్ బిట్ మనకి డేస్కి సంబంధించిందే వచ్చింది. సో 8thలో కూడా అలాగే వచ్చింది చూడండి. వెన్ ఇన్ ద నేషనల్ డే ఆఫ్ ఫ్రాన్స్ సెలబ్రేటెడ్, నేషనల్ డే ఫ్రాన్స్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామని అడుగుతున్నాడు. సో 8th బిట్ 14th July. సో 14th Julyన నేషనల్ ఫ్రాన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. సో 9th బిట్. సో 9th బిట్ చూద్దాం. వెన్ డిడ్ ఇండియా సైన్డ్ ఇన్ అన్ అగ్రిమెంట్ ఆఫ్ ఏ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ విత్ వియత్నాం? సో ఈ బిట్ కూడా మనకి పాలిటిక్స్ కరెంట్ రిలేటెడ్ బిట్టే. డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మేజర్గా చూసుకోవాలి మనం. సో 9th ఆప్షన్ వచ్చేసరికి 9th December 2016. సో 9th December 2016. నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్. A series of nuclear tests, the Chagai-I test series, were conducted by Pakistan in which state? ఎప్పుడు కండక్ట్ చేశారని అడుగుతున్నాడు. చాగాయ్-ఐ టెస్ట్ సిరీస్ అని, న్యూక్లియర్ టెస్ట్ సిరీస్ అనేది ఎప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏ డేట్న కండక్ట్ చేశారని అడుగుతున్నారు. సో 10th ఆప్షన్ వచ్చేసరికి 28th May 1998న పాకిస్తాన్ వాళ్ళు ఈ న్యూక్లియర్ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేశారు. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, మనకి అడిగే ఛాన్సెస్ ఉంది. సో కరెంట్ రిలేటెడ్లో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. మనం చూసుకోవాల్సినవి నేషనల్ డేస్కి సంబంధించినవి అండ్ ఇలాంటి బిట్స్ అనమాట. సో ఎప్పుడు కండక్ట్ చేశారు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్ ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, 11th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విల్ హోస్ట్ ద FIFA వరల్డ్ కప్ 2020 ఫీఫా? సో ఈ బిట్ కూడా మనకి తెలిసిందే, 2019లో ఫిఫా వరల్డ్ కప్ 2020 ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే, సో 11th వన్ వచ్చేసరికి మనకి ఆన్సర్ వచ్చి ఖటార్. సో ఖటార్ అనే కంట్రీ మనకి హోస్ట్ చేస్తుంది ఫైఫా వరల్డ్ కప్ అనమాట 2022. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, 12th క్వశ్చన్ చూద్దాం. Which was the third country in the world to hold S-400 missiles after Russia and Belarus? రష్యా అండ్ బెలారస్ తర్వాత S-400 మిసైల్స్ని ఏ కంట్రీ హోల్డ్ చేయగలుగుతుంది అని అడుగుతున్నారు. అంటే 12th బిట్ చైనా. సో మ్యాక్సిమం చైనానే ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఎకనామీ పరంగా కూడా చైనా ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో చైనా. So what was the third country in the world to hold S-400 missiles after Russia and Belarus means China. Third country ఏంటిదంట చైనా. సో 13th one. When was the first session of India-Norway Dialogue on Trade and Investment held in New Delhi? సో న్యూఢిల్లీలో ఎప్పుడు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ సెషన్ జరిగింది అని అడుగుతున్నాడు. సో 13th వన్, బిట్వీన్ 15th January 2020 అండ్ 16th January 2020. ఇది కూడా కరెంట్ రిలేటెడ్ బిట్టే, 2020కి సంబంధించిన కరెంట్ రిలేటెడ్ బిట్ అనమాట. మనం చూసుకోవాల్సింది 2022కి అండ్ 2021కి చూసుకోవాలి. ఓకే, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంటే, మనకి అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ 14th క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇండియా హ్యాస్ 2 ఇంపార్టెంట్ ఆర్కిటిక్ రీసెర్చ్ స్టేషన్స్, హిమాద్రి అండ్ ఇన్ ఏఆర్సి? సో ఆర్కిటిక్ రీసెర్చ్ స్టేషన్స్ అంట మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టూ రీసెర్చ్ స్టేషన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. అవేంటి అంటే హిమాద్రి అండ్ ఇన్ ఏఆర్సి. సో ఆప్షన్ వచ్చేసరికి మనకి నార్వే, ఆర్కిటిక్ రీసెర్చ్ స్టేషన్స్ అన్నమాట. ఓకే, ఇండియాలో నార్వేలో ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ప్రపోజ్డ్ ద హార్మోస్ పీస్ ఎండేవియర్ హోప్ ఎట్ ద UN జనరల్ అసెంబ్లీ హెల్డ్ ఇన్ September 2019? సో 2019 మనకి ఇక్కడ 2020 కదా, సెప్టెంబర్లో అడిగాడు. ఇది కూడా కరెంట్ రిలేటెడ్ బిట్టే.
ఓకే. దెన్ ఇరాన్. సో ఆప్షన్ వచ్చేసరికి ఇరాన్ అనమాట. సో 16th బిట్ చూద్దాం. విత్ ద కొలాబరేషన్స్ ఆఫ్ విచ్ కంట్రీ ద మినిస్టర్స్ ఆఫ్ రైల్వేస్ సైన్డ్ MOU టు టేక్ ఇండియన్ రైల్వేస్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ ఎనర్జీ. సో ఈ MOU అనేది మేజర్ ఇంపార్టెంట్. ఇలాంటి బిట్స్ అనేవి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంది. APPSC Group 1, Group 2 వాటిలో అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మనం వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే వీ కెన్ ఈజీలీ క్రాక్ ద గ్రూప్స్ ఎగ్జామ్. ఓకే. దెన్ దీని యొక్క ఆప్షన్ ఏంటి అంటే 16th వన్ ఆప్షన్ ఏంటి అంటే యునైటెడ్ కింగ్డమ్, UK. ఓకే. దెన్ 17th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ రిటైన్ ఇట్స్ పొజిషన్ ఆఫ్ బీయింగ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకనామీ ఇన్ టర్మ్స్ ఆఫ్ GDP 2020. సో GDP 2020లో సెకండ్ లార్జెస్ట్ ఎకనామీ పరంగా సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఏంటిది అని అడుగుతున్నారు. అంటే 2020 కరెంట్ రిలేటెడ్ బిట్ అనమాట ఇది. సో చైనా. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి ఎకనామీ పరంగా మనకి జపాన్ ఉంది, ఆ తర్వాత చైనా. ఓకే. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇప్పుడు కూడా 2022లో జపాన్ ఫస్ట్ ఉంది, సెకండ్ చైనా ఫస్ట్ ఉంది, సెకండ్ జపాన్ ఉంది. 2020లో ఫస్ట్ చైనా ఉంది, 2020లో ఫస్ట్ జపాన్ ఉంది, సెకండ్ చైనా ఉంది. వైస్ వర్సా అనమాట, వైస్ వర్సా చూసుకోండి. సో సారీ నేను మిస్టేక్ చెప్పాను. హౌ మెనీ మెంబర్ స్టేట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ యూరప్. ఓకే. 18th బిట్ వచ్చేసరికి ఇది కూడా కరెంట్ రిలేటెడ్ బిట్టే. సో 47 స్టేట్స్ అనేవి మెంబర్స్గా ఉన్నాయి దేంట్లో, కౌన్సిల్ ఆఫ్ యూరప్లో. సో ఇవన్నీ అంటే స్టేట్స్ అనమాట. ఏవేవి ఉన్నాయి ఆర్గనైజేషన్లో, ఏవే కంట్రీస్ అనేవి లింకప్ అయి ఉన్నాయి అంటే 47 స్టేట్స్ అనేవి ఉన్నాయంట ఆర్గనైజేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ యూరప్లో. ఓకే. ఇరాన్ హ్యాడ్ కంప్లీట్లీ విత్డ్రాన్ ఫ్రమ్ ద జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA. ఓకే. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఈ ప్లాన్స్ మీద కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లాన్స్ కూడా చూసుకోవాలి. ఓకే. సో దీని యొక్క ఆప్షన్ వచ్చేసరికి 5th January 2020. ఓకే. 5th January 2020. న్యూక్లియర్కి సంబంధించిన బిట్స్లో ఏదైనా మనకు ఒకటి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. సో 20 చూద్దాం. When did US Army kill Iran's most powerful military commander General Qasem Soleimani? So Soleimani. So 20th option is on 3rd January 2020. సో ఇది మిలిటరీకి సంబంధించింది. 2022లో మనకి ఏదైతే మిలిటరీకి సంబంధించిన చాలా బిట్స్ వచ్చాయి, నేవీకి సంబంధించినవి, ఆర్మీకి సంబంధించినవి, వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అన్ని కరెంట్ రిలేటెడ్లోనే ఉంటాయి. వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఈజీగా బిట్స్ని ఐడెంటిఫై చేయడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో ఇవాల్టివి మనం డిస్కస్ చేసిన ఏంటిది అంటే కరెంట్ రిలేటెడ్, అంటే 2020లో కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద బిట్స్ నేను చెప్పాను, 20 బిట్స్ చెప్పాను. సో ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఐ థింక్ ఇవి మీకు వాట్ ఈస్ వాట్ అనే ఒక నాలెడ్జ్ని, జనరల్ స్టడీస్ మీద ఒక గ్రిప్ని ఇచ్చుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో I hope you guys are better understand well. So thank you for watching this video and subscribe my channel. Thank you.